మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. జీవితంలో డబ్బు ఒకటే ఆనందం కాదు. మేనిఫెస్టేషన్ అంటే ఉదయమే లేసి నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి అనటమే కాదు. ప్రతి నిత్యము ఎరుకుతో ఉండటమే మేనిఫెస్టేషన్. అన్నం తినేటప్పుడు అన్నం తినండయ్యా. అన్నం తినేటప్పుడు డబ్బు కావాలని అడిగితే ఎలా? డబ్బు నీ జీవితానికి శక్తినిస్తోందా? దేనికిస్తుంది డబ్బు? నువ్వు ఆనందంగా బతకడానికి మాత్రమే డబ్బు. నీలో ఎనర్జీ, శక్తి కావాలంటే ఆహారం. దీనికన్నా ఎనర్జీ ఏమిటి అనంటే ఎప్పుడు నిరంతరం ఆనంద స్థితిలో ఉండటమే పరిపూర్ణ ఎనర్జీ. కర్మ అంటే ఏంటంటే 3 కర్మలుంటాయి. ఆగాని కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఇది 3 రకాలుగా ఉంటాయండి కర్మలు. ఈ కర్మలు మన మీద ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి? అసలు ఎందుకని ఉన్నవాడు లేనివాడు, లేనివాడు ఉన్నవాడుగా పుడతాడు? ఈ సత్యం వరకు మనం తెలుసుకుందాం ఈ క్లాస్‌లో. పుట్టడానికి కారణం పూర్వజన్మలో మీరు చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితమే ఈ జన్మ యొక్క ఫలితము. ఒకడు పుడుతూనే గోల్డెన్ స్పూన్‌లో పుడతాడు. గోల్డెన్ స్పూన్‌తో అంటే ఉన్నవాడి ఇంట్లో పుడతాడు. పుట్టడానికి కారణం ఏంటి? వారు ఆ జన్మలో చేసుకున్న పుణ్యమే. ఇది పూర్వజన్మ కర్మల వల్ల లభించిన జీవితం. ఈ సత్యాన్ని గమనించండి. మీరేమనుకుంటారు? ఈ జీవితం నేనే సృష్టించుకున్నా. ఈ ఆస్తులు నేనే సృష్టించుకున్నా. ఈ బిల్డింగ్ నాదే. ఈ పొలాలు నాయే. స్థలాలు నాయి. వాస్తవంగా మీయే. నేను కాదని అనను. వేరే వాళ్ళేంటి బాధ కదా! మీయే. కానీ అది ఎవరివి? మీ శరీరానివి మాత్రమే. మీ ఆత్మవి కాదు. శాశ్వతమా ఈ శరీరం? ఒక్కసారి ఆత్మ మాత్రమే శాశ్వతం అని చెప్తాము. మరి ఆత్మవి కావు. శరీరానివే అని చెప్తూ ఉన్నాం. మరి శరీరం శాశ్వతమా? ఈ శరీరానికి ఎన్ని రంగులు పూసుకున్నాం మనం. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, కౌమార్యంలో ఒకలాగా, ఇప్పుడు ఒక స్థితి. అది నేను, మీరు లేదు. మరి యవ్వనంలో లాగా మీరున్నారా? మరి ఒక్కసారి యవ్వనాన్ని ఊహించుకోండి మీరు. అప్పుడు మీ ఆలోచనలు గాని, మీ వ్యవహార సరళి గాని ఎలా ఉందో? మరి ఇప్పుడెలా ఉంది? మీ శరీర ఆకృతి ఎలా ఉంది? మరి దీంట్లోకి ఏం చేరినాయి ఈ శరీరానికి? అనారోగ్య సమస్యలు మొదలైనయి. ఎందుకొచ్చినాయి అనారోగ్య సమస్యలు? అంటే ప్రారబ్ధ కర్మ వల్ల, సంచిత కర్మలు. ఒక ఉద్యోగం వచ్చింది ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబు. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను కష్టపడ్డాను, నేను ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను అనుకుంటా ఉంటాడు. వాస్తవంగా కష్టపడితే నిజమే, రాసింది నిజమే. కానీ సంచిత కర్మ అంటే గత జన్మలో చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితంగా ఈ జాబ్ రావటం గాని, రాకపోవటం గాని. ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు కావటం చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు